హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిపోగానే కప్ ఆఫ్ టీతో స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు స్టడీ అన్నది. సో టీ తాగేసి ఫ్రెష్ అయిపోయిన స్టడీ రూమ్కి వచ్చేసి కూర్చొని వివేక్ సింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇండియన్ ఎకానమీ వివేక్ సింగ్తో స్టార్ట్ చేశాను. సో వివేక్ సింగ్ అన్నది నేను ఇంతకుముందు రివైజ్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ రీడింగ్ అనమాట నాది, ఇది స్టాండర్డ్ బుక్. ఇంతకుముందు నేను కోచింగ్ తీసుకున్నా కాబట్టి కోచింగ్ నోట్సే తీసుకొని కోచింగ్ నోట్సే ప్రిపేర్ అయ్యేదాన్ని. సో కోచింగ్ నోట్స్ అన్నది నేను ఒక 2 to 3 టైమ్స్ రివైజ్ చేసుకున్నాను అనమాట. రివైజ్ చేసుకుని చదువుకున్నాను. కానీ స్టాండర్డ్ బుక్ అన్నది నేను ఎకానమీలో కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఏది తీసుకోవాలి అని చెప్పి. చాలామంది రమేష్ సింగ్ అంటున్నారు, చాలామంది వివేక్ సింగ్ అంటున్నారు, ఏది చదివితే బాగుంటుందని చెప్పి కొన్ని రోజులు థింక్ చేసి అనలైజ్ చేసి కొంచెంమంది టాపర్స్ని, ప్రొఫెసర్స్ని, కొంతమంది లెక్చరర్స్ని అడిగి వివేక్ సింగ్ బాగుంటుందని చెప్పి నేను కూడా వివేక్ సింగ్ బుక్ రివ్యూ చూసి ఒక టాపిక్ అలా చదివి బుక్ తీసుకున్నాను అనమాట. వివేక్ సింగ్ బుక్ బాగుంది. సో ఈరోజు స్టార్ట్ చేశాను వివేక్ సింగ్ అన్నది. ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ఎకానమీ చదివాను అనమాట. సో నేను ఇలా చదవగానే ఒక టాపిక్ చదవగానే నేను క్లాస్ నోట్స్ కూడా చదువుతాను అనమాట. సో రెండు ఒకేసారి సైమల్టేనియస్గా వెళ్తాయని చెప్పి స్టాండర్డ్ బుక్లో ఒక టాపిక్ చదివేసి అదే టాపిక్ మళ్ళీ నేను నా క్లాస్ నోట్స్ చదువుకొని, సో రెండు చదివి నాకు ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలి అనిపించినప్పుడు నేను సైడ్కి షార్ట్ నోట్స్లా రాసుకుంటాను అనమాట. నేను అక్కడే క్లాస్ నోట్స్లోనే లేకపోతే స్టాండర్డ్ బుక్లోనే నాకు కీ పాయింట్స్ లాగా ఏమైనా అనిపిస్తే సో నేను రెండింటికి తగ్గట్టు కీవర్డ్స్ అలా రాసుకుంటాను. సో ఇలా చదవడం నాకు అలవాటు అనమాట. సో అలాగే ఇండియన్ ఎకానమీ చదువుతూ ఉన్నాను అనమాట. సో మధ్యాహ్నం అయిపోయింది చదివేసరికి. సో నోట్స్ రాసుకుంటూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. ఇంకా ఇలా అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో మీరు ఏ ఎకానమీ బుక్ చదువుతున్నారు అన్నది కూడా ఒకసారి కమెంట్ చేసేయండి, మీరు ఏ బుక్ చదువుతున్నారు అన్నది. సో నెక్స్ట్ ఇంకా ఇలా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట, లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ ఇద్దామని వచ్చేసాను. అన్నం విత్ పచ్చడి అనమాట, పల్లీల పచ్చడి. ఇలా టీవీ చూస్తూ టైంపాస్గా తింటాను, చాలాసేపు తింటాను. మా టామీ గాడు అనమాట. సో బిస్కెట్ కావాలా అంటే తల ఊపేస్తుంది అది. సో వెనకాల ఉన్నది మా ఫాదర్. సో మా ఫాదర్ బయటికి వెళ్తున్నారు, మా ఫాదర్ మదర్ బయటికి వెళ్తున్నారు. సో మా టామీ నా దగ్గరే ఉందనమాట. సో నేను రూమ్లోకి వెళ్ళిపోతున్నాను చదువుకోవడానికి. నేను స్కార్ఫ్ వేసుకొని డోర్ వేసేసరికి నేను కూడా బయటకు వెళ్ళిపోతున్నాను. దాని టెన్షన్తో నాకు కాలు కొరికేస్తుంది, చున్నీ స్కార్ఫ్ గుంజేస్తుంది. సో స్టడీ రూమ్లోకి కూడా వచ్చేసింది అనమాట, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానన్న భయంతో. సో ఇలాగా లంచ్ అయిపోయింది. ఇంకా ఒక ప్రశాంతంగా ఒక 2 minutes కూర్చున్నాను. ఇంకా ఎకానమీ నోట్స్ పక్కన పెట్టేశాను. ఈ రెండు బుక్ పక్కన పెట్టేసి ఒక 2 minutes అలా ప్రశాంతంగా కూర్చొని ఒక షార్ట్ న్యాప్ వేసాను అనమాట. సో ఒక 30 to 40 minutes దాకా కొంచెం ప్రశాంతంగా నిద్రపోయాను. నేను నిద్రపోయినాను, మా టామీ నా కాళ్ళ దగ్గరే ఉందన్నమాట. సో కాళ్ళ దగ్గరే పడుకుంది మా టామీ కూడా. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు కదా, ఇంకెవరు లేరని చెప్పి నా దగ్గరే పడుకుంది అది కూడా. ఒక 30 to 40 minutes ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. సో పడుకొని లేచేసరికి మా టామీ బయట అరుస్తుంది. సో అందుకే మా టామీని అరవకు టామీ. సో నెక్స్ట్ ఇంకా ఇండియన్ ఎకానమీ బుక్ తీసాను అనమాట. ఇండియన్ ఎకానమీ బుక్ తీసి చదువుకుంటున్నా. అండ్ ఇండియన్ ఎకానమీ కూడా ఒక 2.5 hours దాకా చదివాను అనమాట. సో ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను ఫస్ట్ ఒకసారి స్టాండర్డ్ బుక్స్ చదువుకొని అదే టాపిక్ని మళ్ళీ నా క్లాస్ నోట్స్లో చదువుకొని నేను షార్ట్ నోట్స్ చేసుకుంటాను అనమాట. సో ఇండియన్ ఎకానమీ కూడా ఇంతకుముందు ఒక 2-3 times రివైజ్ చేశాను. రివైజ్ చేసిన తర్వాతకి ఇది ఒక 3rd time అనుకుంటాను నేను మళ్ళీ ఇండియన్ పాలిటీ చదవడం. లక్ష్మీకాంత్ బుక్కే చదువుతాను నేను ఎక్కువగా. కాకపోతే నాది ఓల్డ్ ఎడిషనే అనమాట, లేటెస్ట్ వర్షన్ది నేను చదవట్లేదు. 6th edition ఉంది నా దగ్గర, నేను అదే చదువుతున్నాను అనమాట. సో అది ఒక 2 times చదివేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఒక 3rd time మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుండి చదువుకుంటూ వచ్చానమాట. సో కంపెనీ రూలు, క్రౌన్ రూలు, సో ఇవే చదువుకుంటూ వచ్చాను. ఒక 2.5 hours దాకా చదివాను. సో ఇలా స్టాండర్డ్ బుక్ చదువుకున్న తర్వాతకి నేను మళ్ళీ క్లాస్ నోట్స్ చదువుతాను అనమాట. క్లాస్ నోట్స్లో కూడా నేను అదే టాపిక్ చదువుతాను. క్లాస్ నోట్స్లో కూడా అదే టాపిక్ చదివేసి నాకు అనిపించిన కీవర్డ్స్ ఏదైనా యాడ్ చేయాలి అని అనిపించినప్పుడు కీవర్డ్స్ యాడ్ చేసేస్తాను అనమాట నేను మధ్యలో. అంటే స్టాండర్డ్ బుక్లో కానీ నోట్బుక్లో కానీ నేను చదివేటప్పుడు నాకు ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను అక్కడికక్కడ యాడ్ చేసేస్తాను. ఇది నా పాలిటీ క్లాస్ నోట్స్ అనమాట. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు రాపిచ్చారు, అంటే రన్నింగ్ నోట్స్ అనమాట. వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నేను కొంచెం నోట్స్ రాసుకున్నాను, వాళ్ళు కూడా చెప్పారనమాట. సో క్లాస్ నోట్స్ అది.
బాగా చెప్పారనమాట. హైదరాబాద్లోనే కోచింగ్ తీసుకున్నాను నేను కూడా. నియర్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్లోనే నియర్ 1.5 ఇయర్ దాకా ఉన్నాను నేను. సో ఇలాగ పాలిటీ కూడా ఒక 2.5 అవర్ చదువుకున్నాను అనమాట. సో ఇది 2x స్పీడ్లో ఉంది వీడియో, సో అందుకే అంత ఫాస్ట్ వెళ్తుంది. సో నెక్స్ట్ మా ఫాదర్ వచ్చారనమాట. మా మదర్ ఫాదర్ వచ్చి నాకు రేగి పండ్లు తీసుకొచ్చారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట రేగి పండ్లు. సో నేను చదువుకుంటున్నానని చెప్పి వాళ్ళు బయట నుండి నాకు రేగి పండ్లు తీసుకొచ్చారు. సో రేగి పండ్లు ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను అనమాట. ఎందుకంటే అవి అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే అది తింటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఇక తింటూ చదువుతూనే ఉన్నాను అనమాట. ఇంకా అవి తింటూ చదువుకునేసరికి సాయంత్రం అయిపోయింది. సో కొద్దిసేపట్లో ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇక ఒక టాపిక్ ఎండింగ్కి వచ్చేసింది అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇంకొక 2 పేజెస్ అయితే అయిపోతుంది అని చెప్పేసి ఒక 2 పేజెస్ చదువుతూ బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ నైట్ అయిపోయిందనమాట. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ట్యూషన్ పిల్లలు అనమాట, వీళ్ళకి ట్యూషన్ చెప్తూ చదువుకుంటున్నాను నేను. సో అలా ఇంట్లో ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందని ఇలా చదువుకుంటూ నేను కూడా ట్యూషన్ చెప్తున్నాను. సో ఇది నా డే అండి. నా డే ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.